నేను ఒకే చెప్తున్నాను, సెంట్రల్ జైలు నుంచి నేను ఒక్కనే పొలిటీషియన్ కొంతమంది రిలీజ్ అయ్యారు. వాళ్ళు ఇంటికి వెళ్ళలేదా? వాళ్ళు వెనకాల వెళ్ళలేదా? నేను అనాథలం కాదా? మరి ఏంటిది వాడికి? మా ఇల్లు పగలబెట్టినప్పుడు 30 యాక్ట్ లేదా? జగన్మోహన్ రెడ్డి ఊళ్ళోకి వస్తే 30 యాక్ట్ ఉంటుంది, మేము బయటకు వెళ్తే 30 యాక్ట్ ఉంటుంది. నా ఇల్లు పగలగొడితే 30 యాక్ట్ ఉండదు. అంటే మిమ్మల్ని అడుగుతా అనుకోమండి, పోలీస్ డిపార్ట్మెంట్ అడుగుతున్నా. దగ్గరుండి 100 మంది పోలీసులు దగ్గరుండి నా ఇల్లు పగలగొచ్చారు. ఆ రోజు 30 యాక్ట్ ఏమైంది? ఆ రోజు రూల్స్ ఏమైనాయి? ఇవాళ నేను 18 రోజులు జైల్లో ఉండి బయటకు వెళ్తే నన్ను అడ్డుకుంటారు. నేను అనేది వస్తారు సార్, కారులో మీరు ఎలవ్ చేస్తే కారులో వెళ్తా, లేకపోతే ఇక్కడ నుంచి ఇదిగోండి సార్, అనవసరంగా ఇష్యూ పెరిగింది. లేదు, మీరు వెళ్ళండి, కార్లోనే వెళ్ళండి. 100 కార్లు వెళ్తున్నాయి. ఇప్పుడు మీరు రూల్స్ అనేది స్ట్రిక్ట్ గా అన్ని చోట్ల అమలు చేస్తే సంతోషం. కొన్ని చోట్ల అమలు చేసి కొన్ని చోట్ల అమలు చేయకపోతే ఐ కాంట్ యాక్సెప్ట్. ప్రజాస్వామ్యంలో ఉన్నాం, మేమేమి అనామకులం కాదు కదా. మన దాకా పరిపాలన చేసిన వాళ్ళం మేము కూడా.